సమ్మె అనేది ఎక్కడికక్కడ కార్మికుల్లో చాలా కసి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఆర్టీసీ ఉండదు అనేటువంటి నెపం ఉంది. కారణం ఏంటంటే ఇలా ఈ ఎలక్ట్రో కంపెనీలకి ఏదైతే మన పొల్యూషన్ లెస్ బస్సులు అని చెప్పిందో దాంట్లో చాలా రహస్యం ఉంది. ఆర్టీసీలని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది అనేది వాళ్ళ ద్వారా తెలిసిపోయింది. కారణం ఏంటంటే ఇవాళ బస్సులన్నీ కూడా ఇచ్చేసి డిపోలు ఇచ్చి తర్వాత కిలోమీటర్కి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత పవర్ పాయింట్లు పెట్టి తర్వాత బయట మందితోటే పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రమోషన్లు ఉండవు, పదోన్నతులు ఉండవు, రిక్రూట్మెంట్ ఉండదు. కాబట్టి ఆర్టీసీ అనేది ఉండదు. ఇది ఒక 5 ఏళ్లలో క్లోజ్ చేయడానికి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వాన్ని కూడా అనొచ్చు. ఇవాళ వాటాదానం పెట్టాలి. ప్రతి ప్రభుత్వాలు కూడా వాటాదానం పెడతారు. బడ్జెట్ లో పెట్టలేదు. బడ్జెట్ లో పెట్టకపోతే ఆర్టీసీ ఎట్లా ఉంటది? రెండోది, మాకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ మొత్తం ఇచ్చినట్టుంటే ఇలా ఇబ్బందులు ఉండవు. అవి కూడా ఇవ్వలేదు. ఈ రోజు వరకు 7వ తారీఖు ఇవాళ వరకు కూడా అందరికి జీతాలు రాలేదు. దశల వారి జీతాలు ఇస్తా ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది ఆర్టీసీలో? ఎట్లా ఉంటది? ఒక దిక్కేమో యాజమాన్యం, తర్వాత గవర్నమెంట్ చెప్తా ఉన్నారు మహాలక్ష్మి పథకంలో చాలా మేలు జరుగుతా ఉన్నది, ఓఆర్ పెరిగింది. ఎస్ రైట్, ఓఆర్ అనూహ్యంగా పెరిగింది. కానీ ఆ డబ్బులు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వాలి కదా. అవి ఇవ్వకపోగా మాకు రావాల్సిన రియంబర్స్మెంట్ బస్ పాసులు స్టూడెంట్లవి కావచ్చు, వికలాంగులవి కావచ్చు, అట్లాంటివన్నీ ఏది కూడా ఇవ్వట్లేదు. రెండోది, బడ్జెట్ లో లేదు. మరి ఇవన్నీ లేకపోతే ఆర్టీసీ ఎట్లా ఉంటది?